ఉన్నప్పుడు దాన్ని గౌరవించి దానికి సపోర్ట్ చేస్తూ పేరెంట్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే స్కూల్ ఎగ్జామ్స్ టైం ఉన్నప్పుడు కూడా అంటే ప్రిపరేషను ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ సపోర్ట్ చేస్తూ ఈ పిల్లల్ని ప్రోత్సహించారు పేరెంట్స్. ఈ ముగ్గురే కాదు, మిగతా మా సినిమాలో యాక్ట్ చేసిన అందరి పిల్లలు, అందరి పేరెంట్స్‌కి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఉండడం వల్లే ఇలాంటి సినిమా ఇంత బాగా మేము తీయగలుగుతున్నాము. మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంటుంది, మైండ్లోంచి వెళ్ళిపోయింది. అండ్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చిన వాసుకి గారికి, హర్షవర్ధన్ గారికి, రాజీవ్ కనకల గారికి, హర్షిని గారికి, అందరికీ నెక్స్ట్ జయసుధ గారికి, ఈ సినిమాలో అమ్మమ్మ క్యారెక్టర్ జయసుధ గారు చేస్తున్నారు. సో అందరికీ నిజంగా నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే వెళ్తుంది. మీడియా వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, జస్ట్ నాకు తెలుసు మీరందరూ ఇలాంటి పెద్ద సినిమాల మీద తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మా లాంటి చిన్న సినిమాలని కూడా పట్టించుకోండి. మా గురించి కూడా కొంచెం రాయండి, మా గురించి కూడా మాట్లాడండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఆడియన్స్కి థియేటర్కి తీసుకొని రాగలుగుతాం. ఇలాంటి సినిమా ఒక్కటి సక్సెస్ అవుతే ఇలాంటి సినిమాలు ఇంకో నలుగురు ప్రొడ్యూసర్స్ చేస్తారు. సో మీరందరి సపోర్ట్ దీనికి కావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నా ఫ్రెండ్ గిరితో షేర్ చేసుకున్నాను. కథ విన్న రోజే షేర్ చేసుకున్నాను. తను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ కాకుండా తను వేరే ఫీల్డ్లో ఉంటారు. బట్ స్టిల్ జస్ట్ తను యాక్చువల్ కథ కూడా వినలేదు, తెలీదు. జస్ట్ నేను ఇలా కథ విన్నాను, ఇది బాగుంది అని అనగానే ఫస్ట్ చేసేద్దాం బ్రో అని అన్నాడు. సో తన ప్యాషను, తన నా మీద ఉన్న నమ్మకం, తను నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా కోసం ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్స్ అందరూ, సాయి రాజేష్ గారు, రాహుల్ రవీంద్ర గారు, రామబ్బరాజు గారు, పవన్ సాధనేని గారు, కొంచెం స్పీడ్గా చెప్పాలంటే సాయి మార్తన్ గారు, కౌశిక్ గారు, నందకిషోర్ గారు, మా రవి నంబూరి గారు, వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని, నాకు నా సినిమాలకి మీరు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. నేను యాక్చువల్లీ నాకు సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు నాకు చాలా తక్కువ మంది తెలుసు. వాళ్ళందరూ అప్పటికే చాలా పెద్ద ప్లేస్లలో ఉన్నారు. వాళ్ళని వెళ్ళి కలిసి అంటే మాట్లాడడానికి వెళ్ళినా కూడా టైం ఇస్తారో లేదో అన్న భావనలో ఉండేవాడిని. కోడి రామకృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మా వంశీ పైడిపల్లి గారు, దిల్ రాజు గారు నన్ను నిజంగా వామ్గా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వెల్కమ్ చేసి నన్ను తీసుకొచ్చారు. సో నాకు ఈ సినిమా టీజర్ దిల్ రాజు గారితో లాంచ్ చేయించుకోవడం నాకు చాలా సూపర్ కిక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ రాజు గారి దగ్గరికి వెళ్ళి సినిమా తీస్తాను అంటే నీకు అవసరమా అన్నారు. బట్ నిజంగా ఇక్కడ రాకపోవడమే చాలా బెటరు, కష్టపడాలి, అవన్నీ మీరు పడలేరులే అన్నారు. నిజంగా ఎలా అయినా రావాలి, ఎలా అయినా చెయ్యాలి అనే స్ఫూర్తితోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. నిజంగా రాజుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ బెస్ట్ సమ్మర్ హాలిడేస్ మెమరీ ఫస్ట్ ఇది చెప్పేసేయండి, ఈలోపు మళ్ళీ గుర్తొస్తే చెప్తారు. కానీ సమ్మర్ హాలిడేస్ అంటే ఏముండే, మనం మనకి స్కూల్ ఉన్నా కూడా మనం పెద్ద చదువుకునే రకం కాదు కాబట్టి మాకు ప్రతిరోజు సమ్మర్ హాలిడేనే. హాలిడేస్కి తేడా ఏం లేదనమాట. ఓకే, సూపర్. మీరు సంవత్సరం మొత్తం అదరగొట్టేస్తారని అర్థమైపోయింది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం Q&Aలోకి వెళ్ళిపోదాము.